జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీ తరపున ఈ రీతిగా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వెనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనకి అమూల్యమైనటువంటి మరియొక దినము దయచేసినారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 91వ కీర్తన 13వ వచనం. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. సాతానుడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడు అయినప్పటికీ దేవుని కంటే ఎంత మాత్రమూ కాదు. దేవుని యొక్క శక్తి ముందు వాడి యొక్క శక్తి ఎప్పుడూ ఓడిపోవలసినదే. అంతటి శక్తి కలిగినటువంటి సాతానుని సహితం కాలుతో త్రొక్కివేసే శక్తిని దేవుడు నీకిచ్చాడు. ఇదెప్పుడు మనకి సాధ్యమయ్యిద్ది అంటే ఆ మహోన్నతిని చాటున నివసిస్తూ ఉన్నప్పుడు, ఆ సర్వశక్తి నీడను నీవు ఆశ్రయించి ఉన్నప్పుడు, అందుకు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క శక్తి ముందు సాతాను యొక్క శక్తి ఎందుకు పనిచేయదు? ఆయన బిడ్డలమైన మనకు గొప్ప అధికారం ఆయన మనకిచ్చాడు. అదేమిటంటే, మీరు సింహములను నాగుపాములను త్రొక్కెదరు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదరని మంచి వాగ్దానం దేవుడు దయచేస్తూ ఉన్నారు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. సర్పము గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట స్పష్టంగా రాయబడి ఉంది. సర్పము అనగా పాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. సాతాను సింహం వలె గర్జిస్తూ, పాము వలె యుక్తి కలిగి, ఏనుగు వలె బలము గలదై, నమిలితే ఆలస్యమైపోద్దేమో అన్నట్లుగా దొరికిన వారిని దొరికినట్లు మింగేస్తూనే ఉన్నాడు. ఎంతో మందిని వాడు మింగేశాడు కూడా. మరి మనము వాడి యొక్క అంచులకు కూడా చేరకూడదు. వాడు మన బలహీనతలు పసిగట్టి సరైనటువంటి సమయంలో పంజా విసురుతున్నాడు. ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు. సంతృప్తికే అర్థము తెలియని వాడు సాతాను. ఇంటర్నెట్లోకి వెళ్తే క్లిక్ మీ అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. దానిలో నుండి బయటకు రాలేక నిద్ర లేని రాత్రులు గడుపుతున్న వారు అనేకులు మనకి కనబడతా ఉంటారు. ఫేస్బుక్లతో నీ ఫేస్ వాల్యూ పెంచుతా అని చెప్పి అడ్డంగా బుక్ చేసేస్తూనే ఉంటున్నాడు. ఇలా అనేక మంది బలైపోతున్నారు. తమ పోస్టింగ్స్కి లైకులు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో ఉన్నారు. ఫేస్బుక్ ఉపయోగించడం తప్పని కాదు, కానీ దానికి మాత్రం మనం బానిసలము కాకూడదు. ఇట్లా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేస్తూ ఉన్నాడు. యుక్తితో కుయుక్తితో వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. వాడి రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడికి సమయం కొంచెమే అని ఎరిగి వాడి రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది ఎంత విచారించవలసినటువంటి విషయం. వాడి రాజ్యముని కట్టుకుంటూ టైం కొద్దిగా ఉందని తలంచి వాడు స్పీడ్గా వాడి పనుల్లో వాడు కొనసాగుతున్నప్పుడు, మరి ఆయన బిడ్డలమైన మనము ఎంత విరివిగా ఆయన సేవలో ఉపయోగపడవలసి ఉంటుంది. ఏ విధంగా అనేకులను ఆయన రాజ్యంలోనికి మనము నడిపించవలసి ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దామా? దేవుని కొరకు అనేకమైన గొప్ప కార్యములు చేసేవారుగా మనము సిద్ధపడదామా? సాతాను యొక్క పంజల్లో అనేక మంది ఇరుక్కుపోయారు. అందులో భక్తిపరులు కూడా ఉన్నారు, అందులో దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, అందులో దేవుని సేవకులు కూడా ఉన్నారు. వాడి యొక్క పంజంలోనికి మనము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి ఇరుక్కుపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అమూల్యమైన మాటలు నీ కొరికే. సాతాను యొక్క పంజకు నువ్వు దగ్గరగా ఉన్నావా? చాలా జాగ్రత్త. నీ జీవితాన్ని నీవే కాపాడుకోవాలి. ఆయన రెక్కల క్రిందకి నువ్వు రావాలి. మహోన్నతుడైనటువంటి ఆయన చేతి క్రిందకి నువ్వు రావాల్సి ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా సాతానుని మనం జయించాలి?
దేవుని వాక్యం స్పష్టంగా మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7. కనుక దేవునికి మనం లోబడి ఉండాలి. ఆ మహోన్నతిని రెక్కల క్రిందికి మనం రావాలి. అలా వచ్చినట్లయితే సాతానుడు మన యొద్ద నుండి పారిపోతాడు. వాడు ఇంకా మన దగ్గర నివసించలేడు. కనుక ఆ మహోన్నతిని ఆశ్రయిద్దాం, ఆయనకు లోబడి జీవిద్దాం. ఆయన ఇచ్చే శక్తితో సాతానుని ఎదిరించుదాం, వాడిపైన విజయం సాధిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, సాతానుని ఏ విధంగా ఓడించాలో మీరు మాతో మాట్లాడినారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇది మనతో తోడుగా ఉండండి. మా కార్యక్రమములలో నీ సన్నిధిని మాతో ఉంచండి, నీకు కృప మాతో ఉంచండి ప్రభువా. బలహీనులుగా ఉన్నటువంటి వారిని మీరు బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొనండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకొనండి. చంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ కాపుదల అనుగ్రహించండి, నీ భద్రత అనుగ్రహించండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. మా రాష్ట్ర నాయకులను మీరు నీ యొక్క ఆత్మచేత నింపి సరైనటువంటి నాయకత్వము చేయనట్లుగా వారిని మీరు బలపరచండి ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అనేకులు మేలు పొందులాగున ఈ యొక్క వర్తమానమును మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు షేర్ చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనండి. మా ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.